తెలంగాణలో అకాల వర్షం అపార నష్టాన్ని మిగులుస్తోంది. కల్లాల్లో ఉన్న ధాన్యం కళ్లల్లో ధైన్యం అన్నట్టుంది అన్నదాతల్లో పరిస్థితి. పలు చోట్ల వడగళ్లు పడ్డాయి. సుమారు గంట పాటు వడగళ్లు విరుచుకుపడ్డాయి. వడగళ్ల వాన ఆదిలాబాద్ అన్నదాతను కుదేలు చేసింది. చేతికొచ్చిన మొక్కజొన్న, జొన్న, నువ్వులు, వరి, మిరప పంటలు కోల్పోయి రైతన్నలు తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఈదురు గాలుల దెబ్బకు జొన్న, వేరుశనగ, మొక్కజొన్న, పొగాకు పంటలు నేల కొరిగిపోయాయి. చేతికొచ్చిన పంటను కోల్పోయి రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ఎదురుగాలు తెచ్చిన ప్రమాదం అంతా ఇంత కాదు. ఈ పంట ఆ పంట అనే తేడా లేకుండా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తలమడుగు, భీంపూర్ ఈ ప్రాంతాల్లో కురిసిన ఎదురుగాళ్లతో కూడిన భారీ వర్షంతో అన్ని పంటలు సర్వనాశనమయ్యాయి. పొగాకు పంట కూడా చేతికొందొస్తున్న సమయంలోనే రాళ్ల వాన కారణంగా పూర్తిగా నష్టం వాటిల్లింది. చూడొచ్చు, పూత దశకు వచ్చేసి ఇంకొక 15-20 రోజుల్లో దశకు వచ్చి చేతికొస్తుందన్న సమయంలో రాళ్ల వాన పూర్తిగా నష్టాన్ని చేసింది. చూడొచ్చు, ఆకులు ఎంత దారుణంగా పూర్తిగా తుట్లు అయిపోయాయి. చూడొచ్చు, ఇది రాళ్ల వాన బీభత్సం కారణంగా ఇలా ఆకులన్నీ కోల్పోయాయి. ఆకులన్నీ నష్టపోయిన పరిస్థితి. పొగాకు పంట అంటేనే పొగాకు ఆకు మీదనే ఆధారపడి ఉంటుంది. మొక్కజొన్న, జొన్న పంటలు కూడా తలమడుగు మండలం ఈ బరంపూరు ప్రాంతం, పల్లికే ప్రాంతాల్లో పూర్తిగా నష్టపోయింది. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టుగా వ్యవసాయ అధికారులు అయితే ప్రాథమికంగా గుర్తిస్తున్నారు. మొక్కజొన్న, జొన్న పంటలకే ఎక్కువ నష్టం వాటిల్లినట్టుగా చెప్తున్నారు. మనతో పాటుగా స్థానికులు ఉన్నారు. పొగాకు పంట కూడా పూర్తిగా నష్టమైన పరిస్థితి. రాళ్లవాన మరో 2 రోజులు కూడా ఉండే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎట్లా ఉండబోతుంది అన్నదాతకి? ఇప్పటికే కంట కన్నీరున్న పరిస్థితి, పూర్తిగా నష్టపోతుంది. ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి ఉందా? ఈ రబీ పంట చాలా కష్టమైన పంట. నీళ్ళు ఎలా రాత్రి కావాలి ఉండాలా, ఎంతో కష్టపడి వేసి అంటే ఒక 15 రోజులలో మనకు ఇంటికి పంట వస్తుందని చెప్పి ఆ సందర్భంగా ఇంత పెద్ద నష్టమైంది. ఈ నష్టాన్ని భరించడం ఎవరి తరం కాదు. రైతులకు ఆదుకునే బాధ్యత ప్రభుత్వం ఉంది. ఇది పొగాకు సంబంధించి. ఇది మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న తలమడుగు మండలంలో ఉన్న ఏరియాల్లో ఈ పొగాకును కూడా సాగు చేస్తారు. పొగాకు పంటతో పాటుగా మొక్కజొన్న, జొన్న రబీ పంటలకు సంబంధించి వర్షం ఆధారం లేకుండా పండించే పంటలు ఇవి. ఈ పంటల సాగులో పూర్తిగా నష్టం వాటిల్లింది. పూర్తిగా రాళ్ల వాన కారణంగా, ఈదురుగాళ్ల కారణంగా భారీ నష్టమైతే వాటిల్లిందంటూ రైతులు చెప్తున్నారు. ఎలాంటి లాభం చేకూర్చే విధంగా కానీ కనీసం ఒక్కింతు సాయమన్నా అందుతుందన్న పరిస్థితులు కూడా లేకుండా పొగాకుకు సంబంధించిన పంట పూర్తిగా నష్టపోయింది. చూడొచ్చు, 10 ఎకరాల్లో ఈ రైతు సాగు చేశారు. పల్లికే గ్రామానికి సంబంధించి, పల్లి బీకు సంబంధించిన గ్రామంలో పొగాకు 10 ఎకరాల పంట పూర్తిగా నేల కొరిగింది. రాళ్లవాన కారణంగా ఈ దశకు ఆకులు వచ్చి చేరిన పరిస్థితి. కేవలం ఈ పొగాకే కాదు, మొక్కజొన్న, జొన్న, నువ్వులు ఈ పంటలన్నీ కూడా నష్టపోయాయి. అంచనా వేస్తున్నారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు. పంట నష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో అందించి తీరుతామంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, TV9 ఆదిలాబాద్.